ఎవ్రీవన్, వెల్కమ్ టు పీసీటీవీ. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, కింగ్ నాగార్జున గురించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే ఇద్దరు కలిసి 2 సినిమాలు యాక్ట్ చేశారు. వాటిలో సూపర్ యావరేజ్ గా ఆడిన శివమణి మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. కానీ ఆ తరువాత ఆ ద్వయం మళ్లీ చేతులు కలిపిందే లేదు. ఎవ్వరి ప్రాజెక్టులు వారు చేసుకున్నారు తప్ప కలిసి సినిమా మాత్రం చేయలేదు. దీంతో 2 దశాబ్దాల తరువాత మళ్లీ ఆ కాంబోలో సినిమా సెట్ అవుతున్నట్లుగా ఓ వార్త లీక్ అయింది. ఈ మధ్యనే పూరి అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జునని కలిసి లైన్ వినిపించారట. నచ్చటంతో నాకు కూడా ఓకే చెప్పినట్లుగా సమాచారం. ఇది పూరి మార్క్ పక్కా యాక్షన్ స్టోరీ అని లీక్ అందుతోంది. ఈ కథకి ఫ్యాంటసీ టచ్అప్ కూడా ఉంటుందని అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు డబుల్ స్మార్ట్ రిలీజ్ అనంతరం వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. ప్రస్తుతం రామ్ హీరోగా పూరి ఆ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిన డబుల్ స్మార్ట్ ని అతి త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. అటుపై పూరి నాగ్ స్టోరీపై దృష్టి పెట్టనున్నట్లుగా తెలుస్తోంది. స్టోరీ పూర్తిగా రెడీ అయితే నాగార్జున కూడా డేట్లు కేటాయించడానికి రెడీగానే ఉన్నారు. ప్రస్తుతం నాగార్జున శేఖర్ కముల దర్శకత్వంలో కుబేరాలో నటిస్తున్నారు. ఇందులో నాగ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్ర షూటింగ్ కూడా ముగింపుకు చేరుకుంది. అనంతరం తమిళ దర్శకుడు నవీన్ అనే కొత్త కుర్రాడితో ఓ సినిమా చేస్తున్నారు. ఇది మల్టీ స్టారర్ చిత్రం అని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు పూరి చిత్రాన్ని కూడా పట్టాలెక్కించాలని నాగ ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. పూరి సినిమా కంటే ఎక్కువ రోజులు డేట్లు కూడా కేటాయించాల్సిన పనే లేదు. 2 నెలల్లోనే షూటింగ్ పూర్తయిపోతుంది. కాబట్టి నవీన్ సినిమా కంటే ఈ చిత్రమే వేగంగా షూటింగ్ పూర్తయ్యే అవకాశం కూడా ఉంది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్లోనే నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ ప్రచారంలో నిజమెంతుందో వేచి చూడాలి.